తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. పెట్టుబడిదారులకు అనుమతుల నుంచి సేవల వరకు అన్ని సౌకర్యాలు ఒకే వేదికపై అందించేందుకు ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఐటీ పరిశ్రమలు, డిజిటల్ మౌలిక వసతులు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై సీఎం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు మరింత అనుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేసి పెట్టుబడిదారులకు అన్ని ప్రభుత్వ సేవలు ఒకే వేదికపై అందించే విధంగా వ్యవస్థను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ శాఖల ఆధ్వర్యంలో పనిచేసే ఈ సంస్థలో ఎనర్జీ, ఫైనాన్స్ వంటి కీలక శాఖల అధికారులు కూడా భాగస్వామ్యం కానున్నారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణకు అనుగుణంగా అమలు చేయాలని సీఎం సూచించారు. డిజిటల్ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని సీఎం తెలిపారు. వచ్చే 3 నెలల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో T-Fiber ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే T-Fiber మారిన ప్రభుత్వం కార్యాలయాల నుంచి 54 కోట్ల రూపాయల ఆర్డర్స్ వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. హైదరాబాద్కే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించాలన్న దిశగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు అంటే జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు బియాండ్ కోర్ అర్బన్ రీజియన్ ప్రాంతాలను గుర్తించి ఐటీ పార్కులు అభివృద్ధి చేయాలని సూచించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో, పర్యావరణ హిత నెట్ జీరో విధానాలతో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. ఏఐ సిటీ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకదాన్ని తెలంగాణకు తీసుకురావాలని, అవసరమైతే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని సీఎం తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు కానున్న కంపెనీలు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో ఒప్పందాలు కుదుర్చుకుని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించాలని సీఎం సూచించారు. అంతర్జాతీయ స్థాయి సంస్థలను ఆకర్షించడంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేసిన సీఎం ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టుల కోసం 500 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. మొత్తానికి పెట్టుబడులు, ఐటీ విస్తరణ, డిజిటల్ మౌలిక వసతులు, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఇన్వెస్ట్ తెలంగాణ ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.